హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సైలు ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక లేటెస్ట్ ట్రెండింగ్ కట్ వర్క్ నెక్ అనమాట. అండ్ ఈ కట్ వర్క్ నెక్ కింద చిన్న డ్రాప్ షేప్ లాగా కూడా వస్తుందన్నమాట. ఇదైతే నేను Pinterestలో చూసానండి. చాలా ట్రెండింగ్లో ఉంది ఇది. ఈ నెక్ అయితే ఈరోజు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. మీరు చూసినట్టయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి. స్కాలప్స్ అయితే ఏంటి, డ్రాప్ అయితే ఏంటి, చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా ఉంటుంది. సో ఈ నెక్ ఎలా అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫైనల్ వరకు చూసారంటే కనుక మీరు కూడా ఇలాగే పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్లో దీనికి సంబంధించిన హ్యాండ్స్ అయితే స్కాలప్ డిజైన్ అయితే నేను చూపించాను. అది కూడా చూడలేనట్టయితే ఈ వీడియో కింద నేను లింక్ ఇచ్చేస్తాను. సో అది కూడా చూసేయండి. సో ఈ సెంటర్లో అయితే మనం బటన్ కానీ హుక్ కానీ వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దామా? సో స్టిచ్చింగ్ ప్రాసెస్లోకి వచ్చేసరికి ఫస్ట్ ఇలాంటి మనం స్కాలప్ నెక్ డిజైన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా పేపర్ క్యాన్వాస్ అయితే ఉండాలండి. పేపర్ క్యాన్వాస్ మీ దగ్గర లేదు అంటే కనుక మీరు లైనింగ్ క్లాత్ కూడా తిప్పేసుకోవచ్చు. బట్ కానీ ఇంత పర్ఫెక్ట్గా రాదనమాట. సో దీని నెక్ వెడల్పు అయితే 4 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. సో ఇదేంటంటే కింద డ్రాప్ షేప్ ఇచ్చి తీసుకుంటున్నాం కాబట్టి బోట్ నెక్ స్టైల్లో వస్తుంది అనమాట వెడల్పు. అండ్ డౌన్ కూడా 4 ఇంచెస్ తీసుకున్నాను నేను. సో ఈ మెజర్మెంట్స్ ప్రకారం మనము ఒక బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలండి. ఇది ఏంటంటే బోట్ నెక్ అనమాట పర్టికులర్గా చెప్పాలంటే, అందుకని నెక్ అనేది అంత బ్రాడ్ ఉంటుంది. బోట్ నెక్లో స్కాలప్స్ అనమాట. సో ఇలాగా కార్నర్లో 1 ఇంచ్ రౌండ్ మార్క్ చేసుకొని రౌండ్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనము కింద డ్రాప్ కోసం మార్కింగ్ చేసుకుందాము. దానికైతే మనం ఇప్పుడు ఎక్కడైతే నెక్ డ్రా చేసామో అక్కడి నుంచి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి డౌన్కి అనమాట. సో మనకి 4 ఇంచెస్ ప్లస్ 2.5 ఇంచ్ 6.5 ఇంచెస్ అవుతుందన్నమాట టోటల్ నెక్ డీప్ అయితే. అండ్ ఇక్కడ దీన్ని డ్రాప్ వెడల్పు వచ్చి 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను నేను. సో దీన్ని ఇలాగా మనము ఈ 3 డాట్స్ బేస్ చేసుకొని ఈ స్టార్టింగ్ నుంచి ఒక డ్రాప్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. నేను చాలా క్లియర్గా స్లోగా చూపిస్తున్నానండి మీకు అర్థం అవడం కోసం. సో నాకు ఇలా డ్రా చేసిన తర్వాత ఎందుకో వెడల్పుగా ఉందేమో అని అనిపించింది. అందుకే కొంచెం తగ్గించేసాను అనమాట. తగ్గించి డ్రాప్ షేప్ డ్రా చేసుకుంటున్నాను. మాకు పర్వాలేదు అనుకుంటే అంత వెడల్పు ఉంచేసుకోవచ్చు అనమాట. సో నేనైతే తగ్గించుకున్నాను. ఇప్పుడు మనం స్కాలప్స్ డ్రా చేసుకుందామండి. అండ్ దానికన్నా ముందు మనము ఏదైతే నెక్ రౌండ్ ఉందో దానికి 1/2 ఇంచ్ పైకి అంటే లోపలికి మార్క్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే స్కాలప్స్ మనకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. మీకు డ్రా చేసి చూపిస్తాను చూడండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. నేను స్కాలప్ డ్రా చేయడం కోసం ఒక ఇలాంటి జండు బామ్ తీసుకున్నాను బాటిల్. తీసుకొని ఇలాగా మనం ఏదైతే ఈ లైన్ వేసుకున్నామో ఆ లైన్ దగ్గరికి మాత్రం పెట్టి ఇలాగ వేసుకోవాలన్నమాట. ఎక్కడైతే ఆ కర్వ్ స్టాప్ అయిందో అక్కడి నుంచి ఈ లైన్ మీద పెట్టి మళ్ళీ ఎక్కడి వరకు వస్తుందో అంటే అక్కడ వరకు అలా కర్వ్ వేసుకోవాలి. సో ఈ విధంగా మనము స్కాలప్స్ అనేది ఇలా వేసుకోవాలన్నమాట. లేదు ఏదైనా వేసుకోవచ్చు, మీ ఇంట్లో అవైలబుల్గా ఏది ఉంటే దాని షేప్ వేసుకోవచ్చు మీరు. నాకు ఇక్కడ ఇది అవైలబుల్గా ఉంది, ఇది తీసుకున్నాను అనమాట. నాకు కొంచెం పెద్ద స్కాలప్స్ కావాలి కాబట్టి నేను పెద్ద బాటిల్ తీసుకున్నాను. సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఎక్స్ట్రాస్ అనేది తీసేసుకోవాలన్నమాట. నేను 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. 1 ఇంచ్ నుంచి ఇలా మనము మొత్తము ఎక్స్ట్రా 1 ఇంచ్ మాత్రం ఉండేలా చూసుకొని ఈ పేపర్ క్యాన్వాస్ అంతా కూడా ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసేసుకోవాలి. సో ఇలా తీసేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నెక్ అనేది రౌండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. సో ప్రతిదీ కూడా మీకు అర్థమవడం కోసమే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా చూపిస్తున్నానండి.
మీకు ఏమైనా అంత అలా వద్దు అనుకుంటే మీరు 1x 2xలో పెట్టి చూసేయండి. సో ఇక్కడ నేనైతే పైన నెక్ దగ్గర కొంచెం ఇలా వదులుకొని క్యాన్వాస్ అక్కడి నుంచి కట్ చేస్తున్నాను అనమాట. కంప్లీట్గా నెక్ అనేది ఓపెన్ చేసేయకూడదు, మనకి నెక్ అనేది వెడల్పు అయిపోతుంది అనమాట. సో ఈ స్కాలప్ని కూడా నీట్గా చక్కగా మనం ఎలా అయితే వేసుకున్నామో మార్కింగ్ పెన్తో అదే విధంగా కట్ చేసుకోవాలండి. సో ఈ కటింగ్ చేసుకోవడం ప్రాసెస్ కానీ మనం స్టిచ్ వేసుకోవడం ప్రాసెస్ కానీ ఖచ్చితంగా చేసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. స్టిచ్చింగ్ బాగా రావాలంటే ఇవి కూడా చాలా మెయిన్ అనమాట. ఇది ఎలా అంటే అలా కట్ చేసేస్తే స్టిచ్చింగ్ కూడా అలాగే మనకి వస్తుంది అనమాట. సో ఈ విధంగా లోపల కూడా మనం షేప్ అనేది కట్ చేసేసుకోవాలి. చాలా స్లోగా తీసుకోవాలండి, అప్పుడు మనకి షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో దీనికైతే మనము లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ మీద పెట్టి ఐరన్ చేసుకుని ఎక్స్ట్రాస్ అనేది కొంచెం ఉంచుకునేలా కట్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇలాగ లైనింగ్ మీద పెట్టి ఐరన్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రాస్ ఉంచుకున్నాను. దాన్ని అయితే ఇక్కడ నేను స్టిచ్చింగ్ వేసేస్తున్నానండి, ఒక స్టిచ్చింగ్. సో నేనైతే ఈ వీడియోలో స్కాలప్స్ ఎలా మార్క్ చేశానో చూపించాను కదా. సో అదే విధంగా మనము స్కాలప్స్ దేనికైనా మార్క్ చేసుకోవచ్చు. రౌండ్ నెక్కి కానీ హ్యాండ్స్కి కానీ ఎలా అయినా మార్క్ చేసుకోవచ్చు. నేను లాస్ట్ వీడియోలో హ్యాండ్స్కి స్కాలప్ డిజైన్ చూపించినప్పుడు ఎలా చేయాలో చూపించలేదు, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అన్నాను కదా, అందుకే ఈ వీడియోలో క్లియర్గా చూపించాను. మనకి షేప్ పెద్దగా కర్వ్స్ రావాలనుకుంటే ఇలాగ పెద్ద బాటిల్స్ యూజ్ చేయొచ్చు. లేదు చిన్నగా రావాలంటే బాటిల్ క్యాప్స్ కానీ లేదంటే 1 రూపీ కాయిన్స్ కానీ అలాగ మనకి ఏది కావాలంటే అది యూజ్ చేయొచ్చు అనమాట. ఏది యూజ్ చేసినా కూడా పర్ఫెక్ట్గా మనం రౌండ్స్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకొని తర్వాత స్టిచ్ కూడా అంతే పర్ఫెక్ట్గా వేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఏదైనా కూడా పేషెన్స్తో కూడిన పని అనమాట. కొంచెం ఎఫర్ట్స్ పెడితే చాలండి, మనకి రిజల్ట్ చూసిన తర్వాత మనకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. దానికోసమే నేను ఎప్పుడు కూడా చాలా కష్టపడైనా సరే కొంచెం టైం పట్టినా స్టిచ్చింగ్ చేస్తానన్నమాట. సో ఇలా కుట్టేసుకోవాలి మొత్తం. సో చూసారు కదండి, ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ వేసేసాను. నీట్గా నెక్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఇలాగా మనకి పేపర్ పైకి కనబడేలా పెట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే నేను ముందే లైనింగ్ అటాచ్ చేసేసానండి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కింద లైనింగ్ కంప్లీట్గా కాదు, నడుము వరకు మాత్రం అటాచ్ చేసుకున్నాను. ఎందుకంటే అలా అటాచ్ చేసుకోకపోతే మనకి నెక్ అనేది క్రాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని నేను లైనింగ్ అటాచ్ చేసేసాను. మనం క్యాన్వాస్తో తిప్పుతున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదండి. లేదంటే లైనింగ్తో తిప్పేలా అయితే లైనింగ్ అటాచ్ చేయకూడదు. ఇప్పుడు నేనైతే సెంటర్లో ఉండడం కోసం అటొక పిన్ను ఇటొక పిన్ను పెట్టుకున్నాను. డౌన్లో పెట్టుకున్నాను ఒకటి అండ్ సైడ్లో ఒకటి పెట్టుకుంటున్నాను. ఈ సైడ్ నుంచి అయితే స్టార్ట్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు మనము ఏంటంటే ఈ స్కాలప్ స్టిచ్ చేయడంలో ఒక ట్రిక్ ఏంటంటే మనము ఏదైతే ఇప్పుడు డ్రా చేసామో కర్వ్స్ అనేది పేపర్ క్యాన్వాస్తో ఉన్నాయో దాని ఎడ్జ్లో స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. కొంచెం లోపలికి నెక్ తిప్పినట్టుగా మనం ఎప్పుడు స్టిచ్ చేసుకునే విధంగా చేసుకున్నామంటే మనకి స్కాలప్స్ అనేది అంత నీట్గా రావు. ఎందుకంటే తిప్పుకునేటప్పుడు ఆ క్యాన్వాసే మనకి అడ్డుపడుతుంది అనమాట. సో అందుకని ఇక్కడ నేను చెప్పే టిప్ ఏంటంటే ఎడ్జ్లోకి మనకి ఏదైతే లైన్ కనపడుతుందో దాని ఎడ్జ్కి మనకి క్యాన్వాస్ ఎడ్జ్కి వేసుకోవాలన్నమాట స్టిచ్. మీకు నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను జూమ్ చేసి. సో ఇలా స్లోగా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి, బట్ ఏంటంటే ఎడ్జ్కి వేసుకోవాలన్నమాట. లుక్ అనేది చాలా బాగా వస్తుందండి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి, ఇలాగా చాలా బాగుంటుంది.
నేనైతే మీకు అర్థం అవడం కోసమే చాలా స్లోగా చూపిస్తున్నాను, ఫాస్ట్ ఫార్వర్డ్ ఏం పెట్టలేదు. సో ఇలా స్లోగా మొత్తం అంతా కూడా నెక్ రౌండ్ అంతా స్టిచ్ చేసేసుకోవాలి. మనకి క్యాన్వాస్ ఎంతవరకు ఉంటుందో అదే మొత్తం అనమాట స్టిచ్ వేసుకుంటాం. అదే బయట అనుకోండి కొంచెం గ్యాప్ ఉంచి వేసుకునేలా అనుకోండి, ఒక్కొక్కటి ఒక్కొక్క సైజు రావచ్చు, ఒక్కొక్కటి డెప్త్ వెళ్ళిపోవచ్చు, ఒక్కొక్కటి అంత డెప్త్ రాకపోవచ్చు, అలా అవుతూ ఉంటుందన్నమాట. ఈ క్యాన్వాస్ బేస్తో మనం స్టిచ్ చేస్తున్నాం కాబట్టి అది ఎలా ఉందో అలా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట కంప్లీట్గా. ఈ నెక్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఏదైతే డ్రాప్ షేప్ ఉందో అక్కడ జాయినింగ్ దగ్గర ఏదైనా హుక్ కానీ బటన్ కానీ ఇచ్చుకోవచ్చు. ఇదైతే చాలా ట్రెండింగ్లో ఉన్న మోడల్ అండి. నేను ఇది పింట్రెస్ట్లో చూసి స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇలా మొత్తం అంతా కూడా స్కాలప్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలండి. ఇక్కడైతే నేను కంప్లీట్ చేసేసాను మొత్తము. చూసినట్టయితే మీకు తెలుస్తుంది. మీకు నేను ఇది జూమ్లో కూడా చూపిస్తాను చూడండి. చూడండి ఇలా ఎడ్జ్కి వేసుకోవాలన్నమాట మొత్తం స్టిచ్ అనేది. మీకు కనబడుతుంది కదా క్లియర్గా. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోవాలండి. క్యాన్వాస్ ఎడ్జ్కి అయితే కట్ చేయొద్దు. స్టిచ్ ఎడ్జ్కి వేసాం కాబట్టి కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా, మీరు వీడియోలో చూసినట్టయితే క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. సో ఇలాంటి ఇంకా చాలా మోడల్స్ అయితే ఉంటాయండి మన ఛానల్లో. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. సో అవి కూడా విజిట్ అవ్వండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు హ్యాపీగానే ఫీల్ అవుతారు, కానీ ఏమీ యూజ్ లేదన్నట్టుగా అయితే అనిపించదు. ఎంతో కొంత యూజ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా స్టిచ్చింగ్ అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, చాలా బాగుంటాయి వీడియోస్. నేను ప్రతి వీడియోలోని కూడా చెప్తున్నానండి, వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసేయండి. సో దట్ మన ఛానల్లో వీడియోస్ అనేది కొంచెం ఎక్కువ రీచ్ ఉంటాయన్నమాట. సో ఇలా అయితే మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్లో అంటే ఏదైతే కర్వ్స్ ఉన్నాయో ఆ డెప్త్ పాయింట్స్లో కట్స్ ఇచ్చుకోండి. స్టిచ్ మాత్రం అసలు కట్ అవ్వకూడదు, చాలా జాగ్రత్తగా ఇచ్చుకోవాలన్నమాట కట్స్. అండ్ ఏదైతే డ్రాప్ షేప్ ఉందో అందులో కూడా ఒక 2-3 కట్స్ ఇచ్చుకున్నారంటే మనకి డ్రాప్ కూడా బాగా తిరుగుతుంది. సో చూసారు కదండి, ఈ విధంగా తిప్పుకున్న స్టిచెస్ వేసుకున్న తర్వాత ఇలా కటింగ్స్ పెట్టుకున్న తర్వాత నీట్గా మనము తిప్పేసుకోవాలన్నమాట. చాలా క్లియర్గా చూపిస్తాను, అది కూడా చూడండి. ఇలాగా మనము పేపర్ని పట్టుకొని ఇలా తిప్పాలన్నమాట. క్యాన్వాస్ని పుష్ చేసుకుంటే ఇలాగ లోపల నుంచి ఆ షేప్ ఎలా ఉందో అలా బయటకు వచ్చేస్తుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా చాలా స్లోగా నీట్గా తీసుకోవాలండి, అప్పుడు మనకి చాలా నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్. వెంటనే అయితే ఏం రాదు, కొంచెం బాగా పుష్ చేసుకోవాలి, అప్పుడు మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదండి, ఇలాగా నీట్గా తిప్పేసుకోవాలి. ఎక్కడైనా ఇంకా రాలేదు నీట్గా అనుకుంటే ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. జస్ట్ ఇలా మనము 2 హ్యాండ్స్తో ఇలా ఇలా అనుకుంటే కనుక షేప్ అనేది సెట్ అయిపోద్ది అనమాట. అండ్ మూలల్లో ఒకసారి ఇలా ఇలా అన్నారంటే మనకి అవి నీట్గా సెట్ అవుతాయి. సో చూసారు కదండి, అండ్ ఈ సైడ్ కూడా అలాగే ఇలాగా ఇలా విదిలించినట్టుగా ఇలా ఇలా అంటే కనుక మనకి ఆ షేప్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. అయినా కూడా ఇంకా ఎక్కడైనా కార్నర్స్లో రాలేదు అనుకుంటే
ఏమైనా పెన్ కానీ అలాంటిది ఏమైనా టూల్ యూస్ చేసి తిప్పుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ ఏదైతే బటన్ ఇవ్వాలో ఆ ప్లేస్లో డ్రాప్కి ఇలా పెన్ యూజ్ చేసి ఇలాగా నెడుతున్నాను అనమాట. సో దట్ ఏంటంటే అక్కడ ఏమైనా క్లాత్ ఉంటే లోపల బయటికి నీట్గా తిరిగిపోతుంది అనమాట. సో ఈ విధంగానే ఎలాంటి నెక్స్ అయినా కూడా ఈ విధంగా ఏమైనా యూజ్ చేసి పెన్సిల్ కానీ పెన్ కానీ యూజ్ చేసి లేదంటే స్క్రూ డ్రైవర్ అయినా యూజ్ చేయొచ్చు. మన మిషన్ దగ్గర ఎలాగో ఉంటుంది కదా, సో ఇలా తిప్పుకోవాలన్నమాట. మీకైతే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. చాలా క్లియర్గా స్లోగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కనుక అర్థమైతే కనుక ఖచ్చితంగా వీడియోలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అర్థమవ్వకపోయినా చెప్పండి, సో దట్ నాకు అర్థమవుతుంది అనమాట. నేను చెప్పే ప్రాసెస్ వీళ్ళకి అర్థమవుతుందా లేదా, ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలా అనేది నాకైతే ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమైనా బటన్ ఇచ్చుకుంటే చాలా బాగుంటుందండి, లేదంటే హుక్ అయినా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, మోడల్ అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఒకసారి ఐరన్ చేసుకుంటే కనుక ఇంకా చాలా బాగుంటుందండి. అండ్ ఎడ్జ్లో అయితే స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎడ్జ్లో స్టిచ్ వేయడం అనేది కూడా కంపల్సరీ అండి. దీని ముందు ఆల్రెడీ నేను హ్యాండ్స్ స్కాలప్ స్టిచెస్ చూపించాను కదా, దాంట్లో కూడా చెప్పాను నేను. సో ఆ వీడియో కనుక చూడలేనట్టయితే ఖచ్చితంగా ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో లింక్ అయితే, అది కూడా చూసేయండి. అండ్ ఈ స్టిచ్ అయితే ఎందుకంటే కంపల్సరీ మనం వాష్ చేసిన తర్వాత ఆ స్కాలప్ అనేది షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా స్కాలప్కి ఇలాగా మనము ఒక స్టిచ్ వేసేసుకున్నామంటే అది అసలు ఇంకా కదలదు అనమాట. మనకి డ్రెస్సే చిరిగిపోవాలి తప్ప మనం కుట్టిన నెక్ కానీ షేప్ కానీ ఏం పాడవదు, అంత క్లియర్గా ఉండిపోతుంది అనమాట. ఏది కుట్టినా పర్ఫెక్ట్గా నీట్గా కుట్టాలనేది నా ఇంటెన్షన్ అండి. అండ్ బొటిక్ లెవెల్లో కూడా అనిపిస్తాయి అన్నమాట మనం స్టిచ్ చేసిన తర్వాత, ఏంటి ఇంత బాగా నేనే కుట్టాను అన్నంత షాకింగ్గా ఉంటుందన్నమాట. మనం పర్ఫెక్ట్గా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూస్ చేయడం వల్ల చాలా బాగా లుక్ వస్తుంది అనమాట. అండ్ బొటిక్స్లో వాళ్ళకి మనకి డిఫరెన్స్ అదేనండి. వాళ్ళైతే ప్రతి దానికి ఐరన్ చేయడము అండ్ నీట్గా స్టిచెస్ అన్నీ కూడా కరెక్ట్గా వేయడము అలా చేస్తారు. అండ్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలని ఇంటెన్షన్ కన్నా నీట్నెస్ మీద ఇంట్రెస్ట్ పెడతారనమాట. అందుకే బొటిక్స్లో వాళ్ళకి మనకి అంత డిఫరెన్స్ ఉంటుంది. మనమేమో కంప్లీట్గా చేసేద్దాము, ఫాస్ట్గా చేసేద్దాము అనుకునే అలా మూడ్లో చేస్తే కనుక కొంచెం నీట్నెస్ మిస్ అవుతుంది అనమాట. సో నేనైతే నీట్నెస్లో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వను, మీకు వీడియోలో కూడా ఎప్పుడు అదే చెప్తూ ఉంటాను కదండి. సో అదేవిధంగా ఇలా నెమ్మదిగా స్టిచ్ చేసుకుంటూ కంప్లీట్ చేసుకోవాలన్నమాట. అంతేనండి, కంప్లీట్ అయిపోయింది నెక్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ నెక్ ఏంటంటే బోట్ నెక్ అండి. అండ్ బోట్ నెక్లో స్కాలప్స్, అందులోనే ఒక డ్రాప్ షేప్ అనమాట. సో ఈ మోడల్ నచ్చింది కదా, ఇది ఒక డిజైనర్ నెక్ అనమాట. అండ్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎన్నో మీకు వస్తూనే ఉంటాయి కాబట్టి తప్పకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. సో అంతే అండి, ఇక్కడైతే స్టిచ్చింగ్ అయిపోయింది. ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా షేర్ చేయండి. మీకు కాకపోతే ఎవరికైనా యూజ్ ఉంటుంది కదా, ఈ నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలనే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎవరన్నా ఒక్కరు ఈ వీడియో చూసి నేర్చుకున్నా కూడా నేను చాలా హ్యాపీ అనమాట. సో ఎవరైనా ఈ నెక్ కనుక స్టిచ్ చేస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.